నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వచ్చే అసెంబ్లీ సెషన్స్లోనే గుండా యాక్ట్, ఇది ఇలాంటి యాక్ట్ తీసుకురావాలన్న ఆలోచన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిది. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన విధ్వంసం మీద ఆయనకు సమగ్రమైన అవగాహన ఉంది. ఎలా ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు, ఈ గుండా వ్యవహారాలు, రౌడీ షీటర్ల వ్యవహారాలు, వీటన్నిటి మీద ఆయనకి బోల్డంతా అండర్స్టాండింగ్ ఉంది. దాంతోపాటు ప్రతి దానికి సంబంధించి, ప్రతి నేరానికి సంబంధించి, ప్రతి గూండా యాక్టివిటీకి సంబంధించి సమగ్రంగా తెప్పించుకున్నారు సమాచారం. చదివిన తర్వాత ఆయనకు వచ్చిన ఆలోచనే ఇటీవల కాలంలో ఆయన అన్నది గుండా యాక్ట్ తీసుకొస్తామని. దానికి సంబంధించిన ఈ హోంవర్క్ అయితే ప్రస్తుతం నడుస్తుంది. బహుశా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే దీన్ని ప్రవేశపెట్టచ్చు. ప్రధానంగా ఇందులో 3 అంశాలు ఉన్నాయి. గూండా యాక్ట్ని డిఫైన్ చేయడం, దాని నిర్వచనం ఇస్తారు యాక్ట్లో. ఏ అంశాలు ఈ యాక్ట్ పరిధిలోకి వస్తాయి, కేవలం రౌడీ షీటర్లకి విధించే వ్యవహారమే కాకుండా, అంటే విధించే శిక్షల వ్యవహారమే కాకుండా, ఇంకా దాని తీవ్రతను పెంచే వ్యవహారం కూడా ఈ నిర్వచనంలో భాగంగానే, డెఫినేషన్లో భాగంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది గుండా యాక్ట్. రెండోది, ఎప్పటి నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఉత్తర క్షణం అమల్లోకి తీసుకురావాలా, లేకపోతే పాత కేసుల్లో కూడా వాటిని రీఆర్గనైజ్ చేసి గుండా యాక్ట్ పరిధిలోకి తీసుకురావాలా. దీని మీద అయితే మల్లగులాలు నడుస్తున్నాయి. అది భాగస్వామ్య పక్షాలు జనసేన, బీజేపీ, టీడీపీ మధ్య. ఎందుకంటే పాతవి కూడా తీసుకొస్తే ఎక్కడ ఆ 2 పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే మళ్ళీ వాళ్ళందరూ దీనిలో వచ్చేసి పడతారేమో, ఈ యాక్ట్ పరిధిలోకి వస్తారేమో, అది న్యూసెన్స్ కదా అని ప్రధానమైన అభ్యంతరం తెలుగుదేశం నుంచి వ్యక్తం అవుతుంది. ఎందుకంటే రకరకాల యాక్టివిటీస్లో ఉన్న ఆ పార్టీ నాయకుల ప్రస్తుతం ఇంకా చాలా యాక్టివ్గా ప్రజాక్షేత్రంలో ఉన్నారు. అదొకటి. ఇంకా మూడో అంశం ఏంటంటే, గూండా యాక్ట్ తీసుకొస్తే కనుక కేంద్రం పరిధిలో ఉండే చాలా సీరియస్ చట్టాలు ఇటీవల మార్చారు కదా, పూర్తిగా భారతీయత జోడించి మార్చిన ఐపీసీకి భారతీయత జోడించి తీసుకొచ్చారు. దాంట్లో చేర్చిన సవరణలు ఎలాంటివి ఉన్నాయో అటువంటి సవరణలతోటి ఈ యాక్ట్ కూడా ప్రవేశపెడదామనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అని చెప్పేసి ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తుంది. బీజేపీ దానికి ఓకే చేస్తుంది, బట్ టీడీపీ ఓకే చెప్తుందా? అండ్ టార్గెట్ అయితే ఒకటే, వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పటి వరకు ఈ బోట్లతోటి బ్యారేజీలు కూల్చేవాళ్ళు, లేకపోతే గులకరాళ్ళు వేసి జనాల్ని విధ్వంసం దిశగా నడిపించేవాళ్ళు, వాళ్ళ చేత వేయించేవాళ్ళు, అలాగే కత్తులు కటార్లు పెట్టుకుని ఎయిర్పోర్ట్లో తిరిగేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా గుండా యాక్ట్ కింద తీసుకొచ్చేస్తే చాలా పవర్ఫుల్ యాక్ట్ కాబట్టి దీని కింద శిక్షలు కూడా చాలా వేగంగా అమలవటం కోసం మరి చట్టాన్ని ఏ మేరకు మనం సవరించుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఇంత లీగల్ ఒపీనియన్ చాలా వర్క్ ఉంది. అందుకనే నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్కి దీన్ని పోస్ట్పోన్ చేశారు. ఆయన అన్నారు కదా, తర్వాత గుండా యాక్ట్ గురించి ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు అని అడిగే వాళ్ళకి సమాధానం ఏంటంటే, ఆయన ఒక ప్రకటన చేసే ముందు ఆయన హోంవర్క్ చేసుకుంటారు. ప్రకటన చేసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూషన్లోకి తీసుకురావడానికి టీమ్ ఆఫ్ ఎలీట్ సెక్షన్స్ పనిచేస్తుంటాయి. లీగల్, ఎన్ఫోర్స్మెంట్, పోలీస్, ఇంకా రిటైర్డ్ సీనియర్ ఆఫీసర్స్, బ్యూరోక్రాట్స్, వీళ్ళందరూ కూడా పనిచేస్తుంటారు. అంటే ఒకసారి యాక్ట్ తీసుకొస్తే ఇట్లాంటి పెచ్చవేషాలు వేయడానికి జనం భయపడాలి. అలాగే ఆ తరహా జనం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అనేది ప్రధానమైన ఉద్దేశం. ఎందుకు తీసుకురావాలనుకున్నారు ఆయన గుండా యాక్ట్? ఒక్కసారి కనుక మనం చూస్తే, అంటే గడిచిన 5 ఏళ్ళలో జరిగిన సంఘటనలు పరిశీలిస్తే, రియల్ ఎస్టేట్ దందాలు అండ్ భూములు కబ్జా పెట్టి దాదాగిరీ చేసి, దందా చేసి ప్రాణాలు తీసేదాకా వెళ్ళటాలు, అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళని బెదిరించి వాళ్ళ చేత వ్యాపారాలు ఎత్తేయించేవాళ్ళు, ఇన్ని రకరకాల ఒకటేంటి అండ్ అలాగే మహిళల మీద అత్యాచారాలకు పురికొల్పేవాళ్ళు, అత్యాచారానికి వేరే శిక్షలు ఎలాగో ఉంటాయి. వీళ్ళందరినీ కూడా ఈ యాక్ట్ పరిధిలోకి తీసుకొచ్చి నేరగాళ్ళు, జోదగాళ్ళు, గంజాయి, డ్రగ్స్, వీటన్నిటిని హ్యాండిల్ చేసేందుకు సపరేట్గా ఇది ఒకటి. ఆల్రెడీ డ్రగ్స్ కోసం ఒక యాక్ట్ ఉంది, దాని గురించి పెద్ద వివరణ అవసరం లేదు. గూండా యాక్ట్ సీరియస్నెస్ని ఆ ఐడెంటిఫైడ్ సెక్షన్స్కి తెలియచెప్పేలాగా ఈ చట్టానికి సంబంధించి సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన, ప్రత్యేకించి డిప్యూటీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. రైట్, అంటే ఆయన నిర్వహించే శాఖలు వివిధ శాఖలు ఉండొచ్చు కానీ లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఆయన కన్సర్న్ ఆయనకు ఉంది స్పష్టంగా. 33,000 మంది మిస్సింగ్ రాష్ట్రం నుంచి, మహిళలు, ఆడపిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, 33,000 మంది మిస్సింగ్. ఇవి కాక అరాచకాలు, దౌర్జన్యాలు,
ఒంటరి మహిళల పట్ల, అలాగే గ్రామంలో నివసించే బలహీన దళిత వర్గాల మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలు అండ్ వాళ్ళ జీవనోపాధికి గండి కొట్టే ప్రయత్నాలు, ఇది కూడా ఈ యాక్ట్ ఆంబిట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి జీవనభృతి లేకుండా చేయటాన్ని అడ్డుకోవటం కూడా గుండా యాక్ట్ కిందకి తీసుకురావాలనేది ఒక ఆలోచన. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాక్ట్స్ ఉంటే వాటిని రిఫైన్ చేసి వాటన్నిటినీ ఈ గొడుగు కిందకి తీసుకురావటం, గుండా యాక్ట్ గొడుగు కిందకి తీసుకురావటం అనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఇది నిజంగా ఒక రిఫార్మ్ కిందకే, సంస్కరణ కిందకే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు జరిగినాయి లా అండ్ ఆర్డర్కి రొటీన్గా ఏం చట్టాలు ఉన్నాయో దాని ప్రకారం సెక్షన్లు, కేసులు అవన్నీ ఉంటాయి. ఆ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కేసులు పెట్టడం, నిందితులను అరెస్ట్ చేయటం అండ్ బెయిల్స్ వచ్చే సెక్షన్స్ కూడా కొన్ని ఫ్లెక్సిబుల్ అంశాలు కూడా ఉన్నాయి. ఈ చట్టంలో ఈసారి చేసే గుండా యాక్ట్లో మాత్రం ఫ్లెక్సిబిలిటీ లేకుండా చూడాలి. ఒకవేళ ఈ గుండా యాక్ట్ని అమల్లోకి తీసుకొస్తే ఏదో ఒక బెయిలబుల్ సెక్షన్ కింద కాకుండా నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద దీన్ని మనం చూడాలి. భయం ఉండాలి. గుండా యాక్ట్ కింద అరెస్ట్ అయితే జీవితాలు ఇంకా పోతాయి, కుటుంబాలు కూడా రోడ్డున పడతాయి అలాంటి యాక్టివిటీస్కి పాల్పడే గుండాలకి అనే విషయం బయటికి తెలియచెప్పాలి. అంటే ఇంతకుముందు ఉండేది కానీ వాళ్ళు ఏంటంటే జిల్లా పోలీస్ అధికారులు, పోలీస్ కమిషనర్లు వాళ్ళ డిస్క్రిషన్కి సంబంధించి మాత్రమే వాళ్ళు గుండాలని భావించిన వాళ్ళని మాత్రమే నగర బహిష్కరణ, లేకపోతే నగరంలో తిరిగితే కాల్చేస్తామని ఇది అలా కాదు. దాన్ని ఛానలైజ్ చేసి, సిస్టమైజ్ చేసి ఖచ్చితంగా చట్ట పరిధిలోనే గూండాలను కూడా డీల్ చేయాలి. వాళ్ళకి భయం కల్పించాలి. నెమ్మదిగా వాళ్ళు ఆ వాతావరణం నుంచి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి వాళ్ళ ఉద్యోగాలు, వ్యాపారాలు, చిన్న చిన్న ఉపాధి మార్గాలు ఎత్తుక్కోవాలి. కానీ ఈ దందాలు, గుండాగిరీలు చేస్తే మాత్రం కుదరదు అనే స్పష్టమైన సంకేతం పవన్ కళ్యాణ్ పంపించాలనుకుంటున్నారు. పంపించే కార్యక్రమానికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఆల్రెడీ బిగిన్ అయింది. బోల్డంతమంది న్యాయ నిపుణులు, అలాగే మాజీ న్యాయమూర్తులు కూడా, రిటైర్డ్ న్యాయమూర్తులు కూడా ఒకళ్ళిద్దరు ఇందుకు సంబంధించి తమ సలహాలని, సూచనల్ని ఆయనకు అందజేస్తున్నట్టు సమాచారం. తనదైన ముద్ర, ఎస్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ ఏంటి చేశారు అంటే, ఇదిగో నిక్కచ్చిగా మన ఇళ్లలో ఆడపిల్లలు, మన ఇళ్లలో మహిళలు భయం లేకుండా సొసైటీలో జీవించడానికి కావలసిన వెసులుబాటుని, స్వేచ్ఛావాయువుని అందించే కార్యక్రమానికైతే ఆయన నడుం చుట్టారు, నడుం కట్టారు. సో దీంతో పాటు ఆయన చేయాలనుకుంటున్నది ఏంటంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రౌడీ షీటర్సు, గూండాసు ఇలాంటి వాళ్ళు ఏమన్నా ఈ షీట్స్ ఓపెన్ అయిన వాళ్ళు ఉంటారు ఆల్రెడీ, వాళ్ళ మీద ఉన్న ఇనాక్టివ్గా ఉన్న వాళ్ళ ప్రొఫైల్స్ ఇవన్నీ కూడా తెప్పించి అధ్యయనం చేయాల్సిందిగా ఆయన సూచన చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే హోమ్ మినిస్టర్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. బట్ పెద్దగా లా అండ్ ఆర్డర్ అంశాలు ప్రస్తుత హోంమంత్రి పరిధిలో లేవు కాబట్టి, అది ముఖ్యమంత్రి పరిధిలోనే ఉంటాయి కాబట్టి, ఇట్స్ ద ఫైనల్ కాల్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కూర్చొని ఈ చట్టానికి తుది రూపు ఇస్తారు. కావాల్సిన ఎక్సర్సైజ్ అంతా చేయిస్తారు. ప్రతి అంగుళం చదువుతారు ఆయన, అందులో డౌట్ ఏం లేదు. రాజ్యాంగాన్ని చదివేసిన వాడు దీని మీద మరింత అవగాహనతోటి తన ముద్ర, తన పట్ల ఒక నమ్మకం ప్రజల్లో కల్పించడం అనేది తన మీద ఉన్న ప్రధానమైన బాధ్యత కాబట్టి ఆయన దీని మీద వర్క్ చేస్తున్నారు. సో లెట్ us see, మంచి రోజులు రాబోతున్నాయి. ఇటువంటి యాక్ట్ తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల నిర్వహణ పూర్తి స్థాయిలో అదుపులో ఉంటుందనే ఒక నమ్మకం, భరోసా పవన్ కళ్యాణ్ గారు కల్పించబోతున్నారు.